ఈరోజే అత్యంత పవిత్రమైన వైశాఖ అమావాస్య, శని జయంతి. అంతేకాదు, అమావాస్య శనివారం రావడం వలన శని అమావాస్య కూడా అయింది. ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైనా సరే ఈ మూడు కలిపి ఇంట్లో ధూపం వేస్తే వారి ఇల్లు చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. అలానే వారి ఇంట్లో దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. ఈ మూడు కలిపి మీ ఇంట్లో ధూపం వేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో చెడు శక్తులన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈరోజు వీడియోలో ఆ ధూపం ఎలా వేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర కథను వింటారో వారికి అన్ని రకాల దోషాలు, పాపాలు, దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి పవిత్ర గంగానది తీరంలో 1,00,00,000 మంది పేదలకు అన్నదానం చేసిన మహాపుణ్యం వస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. పూర్వం అవంతి రాజ్యాన్ని ధర్మదత్తుడు అనే రాజు పరిపాలించేవాడు. పేరుకు తగ్గట్టి ధర్మాచరణలో, న్యాయపాలనలో, ప్రజా సంక్షేమంలో అతనే సాటి. అతని రాజ్యంలో దొంగతనాలు లేవు, అన్యాయాలు జరగవు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. కాలక్రమేణా ధర్మదత్తుడికి తన ధర్మనిరతిపై ఒక చిన్న గర్వం ఏర్పడింది. నా అంతటి ధర్మాత్ముడు ఈ భూమిపై లేడు, నేను ఏ పాపం చేయలేదు అని మనసులో అనుకునేవాడు. ఒకనాడు ఆస్థాన పండితులు, జ్యోతిష్యులు రాజు వద్దకు వచ్చి, మహారాజా, రేపు రాబోయేది అత్యంత శక్తివంతమైన రోజు. ఇది వైశాఖ మాసంలోని అమావాస్య. దీనినే శని జయంతిగా కూడా జరుపుకుంటారు. కర్మఫలదాత అయిన శనీశ్వరుడు జన్మించిన ఈ రోజున ప్రతి జీవి యొక్క పాపపుణ్యాల లెక్కలు అత్యంత సూక్ష్మంగా పరిశీలింపబడతాయి. ఈ రోజు చేసే దాన ధర్మాలు అక్షయ ఫలితాలనిస్తే తెలియక చేసే చిన్న పాపానికి కూడా పెద్ద శిక్ష ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించారు. రాజు చిరునవ్వు నవ్వి, భయపడవలసిన పనిలేదు, నా జీవితం తెరిచిన పుస్తకం, ఏ పాపము నన్ను అంటదు అని ధీమాగా చెప్పాడు. ఆ రోజు రాత్రి శని జయంతి ప్రవేశించింది. రాజు తన రాజసౌధంలో కాకుండా నగరం వెలుపల ఉన్న ఒక శిథిల శివాలయంలో ఒంటరిగా శివధ్యానం చేస్తూ గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలయం గురించి ఒక వదంతి ఉంది. అక్కడ ఒక శక్తివంతమైన బ్రహ్మరాక్షసుడు, అంటే దయ్యం తిరుగుతూ ఉంటుందని నమ్ముతారు. తన ధర్మబలం ముందు ఏ దుష్ట శక్తి నిలవదని రాజు నమ్మకం. అది అర్ధరాత్రి సమయం. ఆలయం గంటలు అకస్మాత్తుగా వాటంతట అవే మోగాయి. గాలి హోరున వీచింది. రాజు కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఒక భయంకరమైన ఆకారం నిలబడి ఉంది. పొడవైన కూరలు, నిప్పులు కక్కుతున్న కళ్ళు, మాడిపోయిన చర్మంతో ఉన్న ఆకారంలో ఏదో తెలియని మేధస్సు, ఒకప్పటి వైభవం కనిపిస్తుంది. ఆ బ్రహ్మరాక్షసుడు భీకరంగా నవ్వి ఇలా అన్నాడు, రాజా ధర్మదత్త, నీ ధైర్యానికి మెచ్చాను. నేను పూర్వజన్మలో విద్యా గర్వంతో కన్ను మిన్ను కానక గురువును అవమానించి ఈ గతికి చేరిన ఒక బ్రాహ్మణుణ్ణి. నాకు ముక్తి లభించాలంటే నిజమైన ధర్మాత్ముణ్ణి నేను చూడాలి. నీ ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చాను. నా పరీక్షల్లో నువ్వు నెగ్గితే నేను నిన్ను గౌరవిస్తాను, ఓడితే నిన్ను నాతో పాటే ఈ ఆలయానికి బంధిస్తాను అని గర్జించాడు. ఇక రాజు ధైర్యంగా, నీ పరీక్షలకు నేను సిద్ధం అని అన్నాడు. మొదటి పరీక్ష న్యాయ పరీక్ష. బ్రహ్మరాక్షసుడు ఒక మాయాదృశ్యాన్ని సృష్టించాడు. 2 స్త్రీలు, ఒక పసిబిడ్డ. ఒక స్త్రీ, ఈ బిడ్డ నా కొడుకని ఏడుస్తుంది. రెండవ స్త్రీ, కాదు, ఈ బిడ్డ నావాడు అని వాదిస్తుంది. ఇక రాజు ఇలా అనుకున్నాడు, బిడ్డను 2 ముక్కలు చేయమంటే నిజమైన తల్లి ఒప్పుకోదు అని అదే తీర్పు చెప్పబోయాడు. కాని బ్రహ్మరాక్షసుడు అడ్డుపడి, ఆగురాజా, అంత సులభం కాదు, వారిద్దరిని ప్రశ్నించు అని అన్నాడు. ఇక మొదటి స్త్రీని ప్రశ్నించగా ఆమె ఏడుస్తూ, ప్రభు, నేను పేదరికం, అనారోగ్యం కారణంగా నా బిడ్డను చూసుకోలేక ఒక దేవాలయం వద్ద వదిలి వెళ్ళిపోయాను.
ఇప్పుడు నేను కోలుకున్నాను. నా కన్నపేగు తల్లడిల్లుతుంది. నా బిడ్డ నాకు కావాలి. జన్మనిచ్చిన హక్కు నాది అని వాదిస్తుంది. ఇక రెండవ స్త్రీని ప్రశ్నించగా ఆమె బిడ్డను గట్టిగా పట్టుకుని, మహారాజా, 5 ఏళ్ల క్రితం దేవాలయం వద్ద చలికి వణుకుతూ చావు బతుకుల్లో ఉన్న ఈ పసికందును నేను చేరదీశాను. నా సొంత బిడ్డలు లేకపోయినా ఈ బిడ్డనే నా ప్రాణంగా పెంచుకుంటున్నాను. ఇన్నాళ్ళు లేని తల్లి ఇప్పుడు హక్కు అంటూ వస్తే ఎలా? నేను వీడిని వదిలి బ్రతకలేను. ప్రేమించి పెంచిన హక్కు నాది అని వాదిస్తుంది. అప్పుడు బ్రహ్మరాక్షసుడు రాజువైపు తిరిగి, రాజా, చూశావా? ధర్మ సంకటాన్ని చెప్పు. రాజా, ధర్మం ఎవరివైపు ఉంది? బిడ్డ ఎవరికి చెందాలి? జన్మనిచ్చిన ప్రేమ గొప్పదా, ప్రాణం పోసి పెంచిన ప్రేమ గొప్పదా అని అడిగాడు. ఇక రాజు ఒక్క క్షణం ఆలోచించి, కన్నప్రేమ సహజమైనది, కాని కష్టకాలంలో ఒక బాధ్యతను స్వీకరించి తనది కాని బిడ్డను కన్నప్రేమతో పెంచుకున్న రెండవ స్త్రీ త్యాగం గొప్పది. బిడ్డకు 2 తల్లులే, అయితే బాధ్యతతో కూడిన ప్రేమ ధర్మానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి బిడ్డను పెంచే హక్కు రెండవ స్త్రీకే దక్కుతుంది. కాని కన్నతల్లి ఆ బిడ్డను ఎప్పుడైనా చూసుకునే అధికారం కలిగి ఉంటుంది అని తీర్పు చెప్పాడు. ఇక బ్రహ్మరాక్షసుడు సంతృప్తిగా తల ఊపాడు. ఇక రెండవ పరీక్ష త్యాగ పరీక్ష. రాజా, నీ రాజ్యంలోని ప్రజలు ఆకలితో లేరు. నీ దానగుణం గొప్పది. ఇప్పుడు నీ రాజ్యంలోంచి కాదు, నీ నుండి నాకు ఒక దానం కావాలి అని బ్రహ్మరాక్షసుడు అడిగాడు. ఏం కావాలో కోరుకో అని అన్నాడు రాజు. ఇక బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు, నీవు ఇప్పటి వరకు చేసిన పుణ్యకార్యాలలో నీకు అత్యంత ఇష్టమైన గొప్పదని భావించి ఒక యజ్ఞం యొక్క పూర్తి ఫలాన్ని నాకు దారపోయి అని అడిగాడు. అది విని రాజు నిర్ఘాంతపోయాడు. సంపదను, రాజ్యాన్ని కూడా దానం చేయగలడు, కాని కష్టపడి సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఎలా ఇవ్వగలడు? అది తన పరలోక గతులకు ఆధారం కదా. కాని వెంటనే తేరుకొని, ఓ బ్రహ్మరాక్షసుడా, నేను పుణ్యకార్యాలు చేసింది ఫలాన్ని ఆశించి కాదు, అది నా ధర్మం. కాబట్టి నా ధర్మ నిర్వహణ ఒక ఆత్మకు ముక్తి ప్రసాదిస్తుందంటే అంతకంటే కావలసిందేముంది? నా అశ్వమేధ యాగఫలాన్ని నీకు దారపోస్తున్నాను అని సంకల్పం చెప్పుకున్నాడు. ఆ క్షణంలో ఆ బ్రహ్మరాక్షసుడి శరీరం నుండి కొంత చీకటి తొలగిపోయి కాంతి పెరిగింది. ఇక బ్రహ్మరాక్షసుడు ప్రసన్నంగా ఇలా అన్నాడు, రాజా, నువ్వు నా పరీక్షలో నెగ్గావు. కాని అసలైన పరీక్ష మిగిలి ఉంది. అది నీ అంతరాత్మతో నువ్వు పాపమంటే ఏంటో, దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో కల్లారా చూస్తేనే నీలోని ఆ మినుకుమినుకుమంటున్న గర్వం నశిస్తుంది. నాతో రా, నీకు యమలోక మార్గాన్ని చూపిస్తాను అని అన్నాడు. ఇక రాజు అంగీకరించాడు. బ్రహ్మరాక్షసుడు రాజు యొక్క సూక్ష్మ శరీరాన్ని, అంటే ఆత్మను భౌతిక శరీరం నుండి వేరు చేశాడు. ఇద్దరూ ఆకాశ మార్గాన చీకటితో నిండిన ఒక భయంకరమైన లోకంలోకి ప్రయాణం మొదలుపెట్టారు. దారి పొడవున ఆర్తనాదాలు, భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. యమభటులు పాపాత్ములైన జీవులను ఈడ్చుకెళ్తూ కొరడాలతో కొడుతున్నారు. చివరికి వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఆ నదిని చూడగానే ధర్మదత్తుడి గుండె జారిపోయింది. అది వైతరిణి నది. ఆ నదిలో ప్రవహిస్తున్నది నీరు కాదు, రక్తం, చీము, ఎముకలు, మాంసం, వెంట్రుకలతో కూడిన దుర్గంధ దుష్టమైన ద్రవం. అందులో ముసళ్ళు వంటి భయంకరమైన జంతువులు, సూదులు వంటి ముక్కులున్న పక్షులు పాపాత్ములను పీక్కుతింటున్నాయి. మోసం చేసిన వ్యాపారులు, లంచం తీసుకున్న అధికారులు, పరుల సంపదను ఆశించిన వారు, తల్లిదండ్రులను హింసించేవారు, ఇలా ఎందరో ఆ నదిలో పడి కాపాడండి కాపాడండి అని వేల సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నారు. ఆ నది వేడికి, దుర్వాసనకు నిలబడడమే కష్టంగా ఉంది. ధర్మదత్తుడు ఎంతో ధైర్యవంతుడైనా ఆ రాజు ఆ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయాడు. అతని కళ్ళ వెంట నీరు కారింది. ఇక రాజును చూసి బ్రహ్మరాక్షసుడు ఇలా అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు రాజా?
నువ్వు ధర్మాత్ముడివి కదా, నీకు ఈ నది దాటవలసిన అవసరం రాదు అని అన్నాడు. రాజు వణుకుతున్న స్వరంతో ఇలా అంటున్నాడు. నిజమే, నేను పెద్ద పాపాలు చెయ్యలేదు. కాని కోపంలో ఒక సేవకుణ్ణి కఠినంగా మాట్లాడిన మాట, అలాని రాజకార్యాల హడావిడిలో ఒక పేదవాడి మొరను పూర్తిగా వినకుండా పంపిన రోజు, అలాని నా ధర్మాన్ని చూసి నేను పొందిన గర్వం, అవన్నీ చిన్న చిన్న పాపాలే కావచ్చు. కాని ఈ నదిలోని ఒక్క చుక్క నా మీద పడినా నేను భరించలేను. నా పుణ్యం ఈ నది భయంకర రూపం ముందు ఎంత అల్పమైనదిగా కనిపిస్తుంది. పాపం యొక్క నిజస్వరూపం ఇంత భయంకరంగా ఉంటుందా? అయ్యో, నేను ఎంత అజ్ఞానిని అని నేలపై మోకలిల్లి ఏడ్చాడు. ఆ క్షణంలో అతనిలోని గర్వం పూర్తిగా కరిగిపోయింది. తన ధర్మం గొప్పది కాదని, భగవంతుని కరుణ, పాపుల పట్ల జాలి మాత్రమే గొప్పవని గ్రహించాడు. రాజులో ఆ పరివర్తన చూడగాని బ్రహ్మరాక్షసుడి శరీరం ఒక్కసారిగా దేదీప్యమానంగా వెలిగిపోవడం మొదలయ్యింది. అతని భయంకర రూపం మాయమై ఒక దివ్యమైన తేజస్సుతో ఉన్న బ్రాహ్మణుని రూపం ప్రత్యక్షమైంది. అతను ఇలా అన్నాడు. రాజా ధర్మదత్త, నీకు నా వందనాలు. నా చివరి పరీక్షలో కూడా నువ్వు నెగ్గావు. పాపాన్ని చూసి భయపడడం, పశ్చాత్తాపం చెందడం, తన అల్పత్వాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. నీలోని ఆ వినయమే ఈరోజు నాకు శాప విమోచనాన్ని కలిగించింది. ఇక నేను ఊర్ధ్వలోకాలకు వెళ్తున్నాను అని చెప్పి ఆ దివ్యపురుషుడు అంతర్ధానమయ్యాడు. ఇక తెల్లారింది. రాజు తిరిగి తన భౌతిక శరీరంలోకి ప్రవేశించాడు. శివాలయం నుండి బయటికి వస్తున్న ధర్మదత్తుడు నిన్నటి రాజు కాదు. అతని ముఖంలో గర్వం లేదు. కేవలం కరుణ, వినయం, ప్రశాంతత ఉన్నాయి. అతని నడకలో సేవకుడి లక్షణం కనిపించింది. అతని చూపులో అధికారం స్థానంలో ఆర్తి కొలువై ఉంది. రాజు నేరుగా రాజసౌధానికి వెళ్లకుండా తన మంత్రిని పిలిపించి, మంత్రివర్య, తక్షణమే రాజ్యంలో దండోరా వేయించండి. నేను ప్రజలతో మాట్లాడాలి. అవంతి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ, వృద్ధులు, యువకులు, ధనికులు, పేదలు అందరూ రాజ్యసభ ప్రాంగణానికి తరలిరావాలి అని ఆజ్ఞాపించాడు. రాజు స్వరంలోని మార్పు, ముఖంలోని తేజస్సు మంత్రిని ఆశ్చర్యపరిచాయి. కాని అతను మారు మాట్లాడకుండా ఆజ్ఞను శిరసావహించాడు. మధ్యాహ్నానికి రాజసభ ప్రాంగణం జనసంద్రంగా మారింది. సింహాసనం ఖాళీగా ఉంది. రాజు ధర్మదత్తుడు అందరితో పాటు కింద సామాన్య ప్రజల మధ్య నిలబడి ఉన్నాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. రాజు ఒక వేదికపైకి వచ్చి ప్రజలందరికీ నమస్కరించి తన అనుభవాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అతని గొంతులో వణుకు ఉంది. కళ్ళల్లో పశ్చాత్తాపం ఉంది. ఓ నా ప్రియమైన అవంతి ప్రజలారా, ఈరోజు మీ రాజుగా కాదు, మీలో ఒకడిగా, మీ సోదరుడిగా, ఒక పశ్చాత్తాప హృదయుడిగా మీ ముందు నిలబడ్డాను. నేను ధర్మాత్ముడినని గర్వపడ్డాను. కాని నిన్న రాత్రి శనిదేవుని జయంతి నాడు ఆ కర్మఫలదాత నాకు అసలైన ధర్మాన్ని, పాపపు భయంకర రూపాన్ని కళ్లకు కట్టాడు. రాజు తాను చూసిన యమలోక మార్గాన్ని, ఆర్తనాదాలను, యమభటుల హింసను వర్ణించడం మొదలుపెట్టాడు. సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. రాజు తన ప్రసంగాన్ని కొనసాగించాడు. మనమిక్కడ చేస్తున్న ప్రతి చిన్న పనికి అక్కడ లెక్క రాయబడుతుంది. నేను ఆ భయంకరమైన వైతరిణి నదిని చూశాను. అందులో పడి కొట్టుమిట్టాడుతున్న వారిని చూశాను. వారి అరుపులు ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి. సోదరుల్లారా, వైతరిణి నదిలో ఎముకల గూళ్లుగా మారి సూదుల వంటి ముక్కులున్న పక్షులతో పొడవబడుతూ కొందరు కనిపించారు. వారెవరో తెలుసా? బ్రతికుండగా తమ తల్లిదండ్రులకు కడుపు నిండా అన్నం పెట్టనివారు, వృద్ధాప్యంలో వారిని అనాథలుగా వదిలేసిన వారు. గుర్తుంచుకోండి, తల్లిదండ్రుల కన్నీటి చుక్కలతో చేసిన ఏ యాగము ఫలితాన్ని ఇవ్వదు. వారి ఆశీర్వాదం లేనిదే ఏ సంపద నిలవదు. ఈ క్షణం నుండి మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారిని దైవంగా చూడండి. లేదంటే వైతరిలో వారి కోసం కేటాయించిన స్థానం నా కళ్ళతో నేను చూశాను. అది విని ప్రజల్లో చాలామంది తమ వృద్ధ తల్లిదండ్రులను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.
మిత్రులారా, ఆ నదిలో మరికొంతమంది కనిపించారు. వారి నాలుకలను యమభటులు పట్టుకారుతో పీకి నిప్పులపై కాలుస్తున్నారు. వారు ఎవరో కాదు, తమ నాలుకకు అదుపు లేకుండా కఠినమైన మాటలతో ఇతరుల మనసును గాయపరిచినవారు. కోపంతో భార్యను, పిల్లలను, సేవకులను హింసించినవారు. మాట అనేది మంత్రం కావాలి, కాని శాపం కాకూడదు. పదునైన కత్తి చేసిన గాయం మానిపోతుంది, కాని పరుషమైన మాట చేసిన గాయం జీవితాంతం రగులుతూనే ఉంటుంది. ఈ రోజు నుండే కోపాన్ని విడవండి, ప్రేమతో మాట్లాడడం నేర్చుకోండి. లేదంటే ఆ అగ్నిగుండం మన నాలుకల కోసమే వేచి ఉంది. ఇక రాజు ఇలా మాట్లాడుతున్నాడు. వ్యాపారులారా, త్రాసులో మోసం చేసి కల్తీ సరుకులు అమ్మి సంపాదించిన ప్రతి నాణ్యం వైతరిలో కరిగించి పోసి సీసపు గుండుగా మారుతుందని నేను చూశాను. ధర్మబద్ధమైన సంపాదనే మనల్ని కాపాడుతుంది. అధర్మంగా సంపాదించింది మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. పేదవాడు కడుపు కొట్టి కూడబెట్టిన సంపద మనల్ని ఆ నదిలో ముంచే బండరాయి అవుతుంది. ఇక చివరగా నా గురించి నేను చెప్పుకోవాలి. నా పుణ్యం, నా ధర్మమని గర్వపడ్డాను. కాని అక్కడ ఆ యమలోక మార్గంలో నా పుణ్యమంతా ఒక చిన్న దీపంలా సముద్రం ముందు గాలికి కొట్టుకుపోయేలా కనిపించింది. మనం చేసేది ఏదీ లేదు, అంతా ఆ పరమాత్ముని దయ. మనం కేవలం నిమిత్తమాత్రులం. గర్వం మన జ్ఞానానికి పట్టిన అతిపెద్ద శత్రువు. ఈ రోజు నుండి అవంతి రాజ్యంలో నేను రాజును కాను, మీ మొదటి సేవకుణ్ణి, నేను ప్రజాదాసుణ్ణి అని చెప్తూ రాజు తన మెడలోని విలువైన ఆభరణాలను, కిరీటాన్ని తీసి పక్కన పెట్టి సాదా వస్త్రాలు ధరించాడు. ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూస్తూ ప్రతి అమావాస్యకు, ముఖ్యంగా శని జయంతి నాడు వైతరిణి నదిలో బాధపడుతున్న ఆత్మల శాంతి కోసం ప్రత్యేక యజ్ఞాలు, దానాలు చేయడం ప్రారంభించాడు. ధర్మం చేయడం కాదు, చేసిన ధర్మానికి గర్వపడకుండా ఉండడమే నిజమైన ధర్మమని, పాపాన్ని చూసి భయపడడమే పుణ్యానికి తొలిమెట్టని తన జీవితం ద్వారా ప్రజలకు చాటి చెప్పాడు. ఆ రోజు నుండి అవంతి రాజ్యం రూపురేఖలే మారిపోయాయి. రాజు తన రాజ్యాన్ని ఒక ఆశ్రమంలా మార్చాడు. ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు ప్రజలందరితో కలిసి సామూహిక ప్రార్థనలు, అన్నదానాలు నిర్వహించేవాడు. వృద్ధాశ్రమాలను దేవాలయాలుగా ప్రకటించి తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని వారికి కఠిన శిక్షలు విధించాడు. క్షమాపణ దినమనే ఒక రోజును ప్రవేశపెట్టాడు. ఆ రోజు ప్రజలు తాము బాధపెట్టిన వారి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరేవారు. ఆ శిథిల శివాలయానికి, ఆ బ్రహ్మరాక్షసుడికి గుర్తుగా ఒక జ్ఞాన మండపాన్ని నిర్మించి అక్కడ పాపపుణ్యాల గురించి, ధర్మాచరణ గురించి పండితులచే ప్రవచనాలు చెప్పించేవాడు. ధర్మదత్తుడి కథ తరతరాలుగా చెప్పుకోసాగారు. అతను కేవలం రాజ్యాన్ని పాలించిన రాజుగా కాకుండా ప్రజల హృదయాలను పరివర్తన చెందింపచేసి వారిని ధర్మ మార్గం నుండి యమ మార్గానికి కాకుండా మోక్ష మార్గం వైపు నడిపించిన రాజర్షిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతని కథ వైశాఖ అమావాస్య, శని జయంతి వచ్చిన ప్రతిసారి ప్రజలు తమను తాము సమీక్షించుకోవడానికి ఒక గొప్ప ప్రేరణగా మారింది. ఈ పవిత్ర కథను ఈరోజు చెప్పిన వారికి, విన్నవారికి శని దోషాలు, దరిద్రం పోయి ఆ శని భగవానుడి ఆశీర్వాదం కలుగుతుంది. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అమావాస్య వచ్చిందంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అమావాస్య తిథి వస్తే బయటికి వెళ్ళకూడదని, అలాగే కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు. కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మనింట్లోకి తెస్తుంది. ఆ రోజు మనకుండే ఎలాంటి చెడునైనా తొలగిస్తుంది. ఎలాంటి దిష్టి దోషాలైనా సరే, నెగిటివ్ ఎనర్జీ కానీ, పెద్ద పెద్ద కష్టాలు కానీ, మనమంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలను అమావాస్య రోజు తీసివేయవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ, శరీర పరంగా కానీ, మనకుండే ఇబ్బందుల పరంగా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఏదో జరుగుతుంది, మా ఇంట్లో అన్ని సమస్యలే, చాలా పరిహారాలు చేస్తాము. పరిహారాలు చేసినంతసేపు
మా ఇల్లు బాగుంటుంది, తరువాత మళ్ళీ అన్ని సమస్యలే వస్తాయి. అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి. ఈ చిన్న పరిహారం చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది. అంతేకాదు, ఈ తిథి, వార, నక్షత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పక సిద్ధిస్తుంది. అంతేకాదు, 100% ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఈ పరిహారానికి కావలసిందేంటంటే వేపాకును చక్కగా ఎండబెట్టాలి, లేదా ఎండబెట్టిన పొడిని తీసుకోవాలి. ఆ వేపాకనేది మన ఇంట్లోకి అద్భుతాలను తెచ్చిపెడుతుంది, అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది. ఇక రెండవది కర్పూరం లేదా కర్పూర పొడి. ఇక మూడవది గుగ్గిలం. ఈ మూడింటిని మీరు తీసుకోవాలి. ఎండిన వేపాకులు, గుగ్గిలం, కర్పూరం ఈ మూడింటిని ఒక ధూపం వేసే మట్టి పాత్రలో తీసుకొని అందులో వేసి ముట్టించాలి. ఇలా ముట్టియగానే పొగ వస్తుంది. ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలల్లో ధూపం వేయండి. ఇలా వేయడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి దిష్టి దోషాలు తొలగిపోతాయి. నరదిష్టి, నరఘోష, నరపీడ వంటివి పోయి ఆ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు.